కూతురైనా కులదీపకురాలవుతుందనుకున్నాను, కానీ ఇంత క్రూరసత్వం అవుతుందనుకోలేదు. అకళంకమైన ఆర్యవంశంలో పుట్టి అడవి మనిషిని చేపట్టడమా? ఆలస్యం అమృతం విషం మహారాజా. ఏదో విధంగా ముందు వివాహం చేస్తే మాంగళ్య ప్రభావం వల్లనైనా మన చిరంజీవిని మనసు మారకపోదు. అలా అని మనకు మనమే వరాన్వేషణకు బయలుదేరడమా? అది మన సంప్రదాయానికే విరుద్ధం కాదా గురుదేవా? దానికై సంకోచింప పని లేదు. వేటగాన్ని వెన్నంటిన వీరుడుండగా వరుని కోసం వేరే అన్వేషించడం ఎందుకు మహారాజా? మహారాజా, హతమార్చేశాను, పగ తీర్చేశాను. నా ప్రతాపానికి భయపడి దాని ద్వారం ముయ్యించేశాను. అవును ప్రభు, ఇక వాడిని బయటికి రానియకుండా కావలసినంత మందిని కాపలా ఉంచాను. వాడికి అన్నం నీళ్లకు కరువాచి ఆ కటిక చీకట్లోనే సచ్చి తీరాలి. నిజంగానా? నిజమే ప్రభు. అలాగైతే ఆయుష్మతి వివాహానికి అవసరమైన సన్నాహాలు చేయించండి. సేనాని, నీ ధైర్యం శౌర్యం మహారాజు మన్ననలు అందుకున్నాయి. దానికి ప్రతిఫలంగా తమ పుత్రికనే నీకిచ్చి వివాహం చేయ నిర్ణయించాడు. ధన్యుని స్వామి. ఆయుష్మాన్ భవ. మస్కరి ఆర్యమానసు, నాకు పెళ్లిరా వివాహం చేయ నిర్ణయించాడు. ధన్యుని స్వామి. ఆయుష్మాన్ భవ. మస్కరి ఆర్యమానసు, నాకు పెళ్లిరా ఆపదలో దిక్కు తోచక అమ్మా అమ్మా అని తల్లడిల్లుతూ దగ్గరకు వస్తావు. అప్పటికే నేనెంత తల్లినైనా ఏమీ చేయలేను. కాస్త ఏమీ చేయలేను. కరుణామయ, ఆశ్రితవత్సల, ఈ తరుణ హృదయంలోని పరితాపాన్ని కన్నతల్లి గ్రహించలేకపోయింది. కానీ సర్వాంతర్యాగమైన నీకు తెలియంది కాదు. ఆపనుడని అర్చిస్తున్నాను. నీవు అభయమివ్వందే ఇక్కడి నుంచి కదలను. నీ పడపద్మముని విడువను. ఇందిరారమణ. ఆనందమోహన ఖగరాజవాహన, ఆనందమోహన అవతార లీలా విలాస లోకేశ, అవతార లీలా విలాస లోకేశ ఆనందమోహన. దరిచేరువారిని కరుణించు దైవరాయ, శరణంటినయ్యా స్వామి వరమీయవయ్యా. చిరునవ్వు దేవరా, చిరునవ్వు దేవరా ఆనందమోహన. అందరినీ కాటాడించుట నీకు వేడుక, నిన్ను కొని ఆడుట మాకు వేడుక. కోరిన కోరిక సఫలంగా చేదోడు కావయ్యా, కోరిన కోరిక సఫలముగా చేదోడు కావయ్యా. తోయ జనయన ఆనందమోహన ఖగరాజవాహన, ఆనందమోహన. పాలకడలిలో పాప పానుకున సిదుల గవరాలు సరసను నిలువగా, సరసాలలో మై మరకే మీ పరవశమే, సరసాలలో మై మరకే మీ పరవశమే దీవెన కావలే. ఆనందమోహన ఖగరాజవా, ఆనందమోహన. నీ ఆశయం ఫలిస్తుంది, నీ అభీష్టం నెరవేరుతుంది. నేను నిన్ను అనుసరించే ఉంటాను.
జగన్నాటక సూత్రధారి, ఏమిటి జగన్మోహిని రూపం, ఈ గాజులమ్మే వేషం? ఎందుకంత తొందర చెబుతాగా రా. ఇదేమిటమ్మా, కాబోయే పెళ్లి కూతురు కంట తడిపెడితే సైన్యాధిపతిని కదా? ఆహాహా, శౌర్యానికి శౌర్యం, పరాక్రమానికి పరాక్రమం, విక్రమానికి విక్రమం. ఆహా, ఇక తక్కదనమా? అబ్బో, చుక్కల్లో చంద్రుడు. సారించండి, ఇవేనా